ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు చేశారు. హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు పల్లా. ఏ గ్రామానికైనా వెళితే కరెంటు లేదనో నీళ్లు ఇవ్వలేదనో చెప్తారు కానీ మహిళా జర్నలిస్టుపై ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కేసు పెట్టిన దాఖలాలు లేవని పల్లా ఇండైరెక్ట్ గా చెప్పారు. ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా 1951 నుంచి వస్తే ఆ 1951 తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత 3 ప్రభుత్వాలు వస్తే ఇన్ని ప్రభుత్వాల్లో కూడా ఇంత అప్రజాస్వామికంగా ఇంత అహంకారపూరితంగా ఉన్న ప్రభుత్వం మాత్రం ఎక్కడ లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అనుభవాలు ఏమితో ఇవాళ అత్యంత తక్కువ కాలంలోనే అప్రతిష్ట మూట కట్టుకున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వంగా ప్రజలందరూ భావిస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ అనేక హక్కులను ఎవరైనా నిజంగా ఈ పని చేయలేదని చెప్పేసి ఎక్కడ ఎవరన్నా అడిగితే గ్రామాల్లో కరెంట్ రాలేదనో పంట ఎండిపోతుందనో ఎవరైనా జర్నలిస్టులు పోయి అక్కడికి అడిగినట్లయితే ఆ జర్నలిస్టుల మీద కూడా కేసులు పెట్టే, మహిళా జర్నలిస్టుల కేసులు పెట్టే దుస్థితి మాత్రం ఏనాడు ఏ ప్రభుత్వంలో రాలేదు అధ్యక్ష. ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ఏమని అంటే కొట్లాట, సర్పంచులు పెండింగ్ బిల్లులు ఏమంటే కూడా ఇబ్బంది అధ్యక్ష.